జై శ్రీ గణేశ, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ మనం ధూల్పేటలో అయితే ఉన్నాం. ధూల్పేటలో చోటా సింగ్ కళాకార్ షెడ్ లో అయితే ఉన్నాం. సో షెడ్ ముందటి నుంచి లోపలికి వెళ్ళారైతే మనకు వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఎంట్రన్స్ లో మనకు 3 గణనాథులు అయితే చూడవచ్చు. చాలా పెద్ద సైజులో వీళ్ళు తయారు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకైతే 2 మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ షెడ్ లో వచ్చేసి 12 మూర్తి అయితే కనిపిస్తా ఉంది. మనకు ఎంట్రన్స్ లో 3 గణనాథులు అయితే చూసినట్లయితే 3టికి సంబంధించిన 100% పెయింట్ వర్క్ కూడా కంప్లీట్ అయితే అయింది. ఒకసారి మనం దగ్గర నుండి అయితే చూద్దాం. సో ఎంట్రన్స్ లో స్ట్రైట్ గా ఉన్నట్లయితే మనకు చూసినట్లయితే స్వామివారి పాదం కూడా చాలా పెద్ద సైజులో కనిపిస్తా ఉంది. సో ధోతి వచ్చేసి ఎల్లో కలర్ లో చూడొచ్చు. అలాగే తొండం కూడా చూడొచ్చు. మనకు తొండ పైన అంతా కూడా జ్యువెలరీ వర్క్, చాలా ఫినిషింగ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. కలర్ కూడా చాలా నీట్ గా కలర్ ఉంది. మనకు పెయింట్ వచ్చేసి కూడా ఆయిల్ పెయింట్ చాలా నీట్ గా క్లాసిక్ గా కనిపించడం అయితే జరుగుతూ ఉంది. సో ఇదొక కలర్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకు సైడ్ లో ఇంకొక వినాయకుడు మన ధోతి చూసినట్లయితే బ్రింజల్ కలర్ లో మనం ధోతిని అయితే చూడొచ్చు. సో 3 టైప్స్ లో మనకు ఇక్కడ 3 కలర్స్ ఉంచడం జరిగింది. సుమారుగా మనకైతే 25 ఫీట్స్ వరకు అయితే ఈ విగ్రహం అయితే ఉండొచ్చు. అలాగే మనకు స్వామివారికి అంటే మనకు ఎంట్రన్స్ రాగానే ఎల్లో కలర్ లో చూసినాం. సో ఇక్కడైతే మనకు బ్రౌన్ కలర్ లో చూడొచ్చు. బ్రౌన్ ప్లస్ రెడ్ కలర్ మిక్స్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారి స్వామివారి ఐస్ అయితే చూద్దాం. సో ఇయర్స్ కూడా చాలా పెద్ద సైజులో కనిపిస్తూ ఉన్నాయి. సో స్వామివారి యొక్క జ్యువెలరీ వర్క్ చూసినట్లయితే మనకు చాలా నీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే చేయడం జరిగింది. సో లోపల కూడా చూద్దాం. మనకు ఇంకా ప్రైమరీ వర్క్ అయిపోయిన వినాయకుడిని అయితే చూడొచ్చు. సో మనకు ప్రైమరీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఓన్లీ కలరింగ్ మాత్రమే బ్యాలెన్సింగ్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, చాలా పెద్ద సైజులో వినాయకుడిని అయితే వీళ్ళు తయారు చేయడం జరిగింది. చోటా సింగ్ కళాకారుకు సంబంధించిన కంప్లీట్ గా ఈ షెడ్ లో ఉన్న వినాయకులను అయితే చూపెట్టడం జరిగింది. సో అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు ఎవరికైనా నచ్చింది అనుకో ఈ షెడ్కి వచ్చేసి అయితే మీరు కంప్లీట్ గా స్వామివారిని బుక్ చేసుకొని అయితే మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే తీసుకెళ్ళండి.